హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ వీడియోలో మనమైతే ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం ఈ పవర్ఫుల్ మహీంద్రా ట్రాక్టర్తో. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, మన దగ్గర మహీంద్రా యువో 575DI ట్రాక్టర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ ట్రాక్టర్. దీంట్లో మనకు 45 హార్స్ పవర్, 4 సిలిండర్స్ అండ్ 3000 cc అయితే రావడం జరుగుతుంది. సో మనం భూమిని దున్నాలనుకుంటే నాగలను అటాచ్ చేసి మనం ఆరామ్సే భూమిని అయితే దున్నొచ్చు. సో ఈ వీడియోలో మనం దీన్ని పవర్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. పవర్ టెస్టింగ్ అంటే ఎలా? దానికోసం అయితే గైస్ మా దగ్గర ఉంది ప్యాకింగ్ రోల్. సో ఈ ప్యాకింగ్ రోల్ని మనం ఈ ట్రాక్టర్ చుట్టూ చుట్టబోతున్నాం. ప్యాకింగ్ రోల్ని కంప్లీట్గా దీన్ని చుట్టి టైర్లను కవర్ చేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసి మనం మూవ్ చేసినట్లయితే అసలు ఇది మూవ్ అవుతుందా అవ్వదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లోకి మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్యాకింగ్ రోల్ని కనుక మీరు చూసినట్లయితే ఇలాంటి బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ దీని లెంత్ వచ్చేసి గైస్ మనకైతే అప్రాక్సిమేట్లీ 600 మీటర్స్ లెంత్ ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్ దీని కాస్ట్ అనమాట. సో ప్రతి ఎక్స్పెరిమెంట్ లాగానే ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా మాకు వచ్చే రెవెన్యూ ఎంతైతే ఉందో దానికి డబల్ త్రిబులే ఖర్చు అయితే అవుతుందన్నమాట. మీ నుంచి మేము ఓన్లీ సపోర్ట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేస్తారు అనుకుంటున్నా. అండ్ 5000 లైక్స్ టార్గెట్ కంపల్సరీ కంప్లీట్ అయితే చేసేయండి. సో ఫటాఫట్ దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం అండ్ మన ట్రాక్టర్కి చుట్టేద్దాం, చూద్దాం. ట్రాక్టర్ పవర్ టెస్ట్ అనమాట. ట్రాక్టర్ వచ్చేసి దీన్ని మొత్తం చుట్టిన తర్వాత అసలు మూవ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. సో ఒక లేయర్ని కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఇంత సన్నగా అయితే ఉంటుంది. కనిపిస్తుందా కెమెరాలో? సో ఇలా ఉంటుందన్నమాట ఒక లేయర్ స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. బట్ ఒకే చోట మనం 3 to 4 5 6 7 8 ఇలాగ మనం చాలా లేయర్ని చుట్టిన తర్వాత ఇది చాలా స్ట్రాంగ్గా అయితే కావడం జరుగుతుంది. సో చూడాలి ట్రాక్టర్ మూవ్ అవుతుందో లేదో మరి. ఆల్మోస్ట్ ఒక 10 రౌండ్స్ అయితే వేసాను. మీరు చూడొచ్చు ఇంతైతే ప్యాకింగ్ రోల్ ట్రాక్టర్ టైర్లకు అయితే చుట్టుకుందనమాట. $600 మీటర్ ప్యాకింగ్ రోల్ని ట్రాక్టర్కు చుట్టిన తర్వాత ట్రాక్టర్ వ్యూ చూడండి. ట్రాక్టర్ని చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. అండ్ మీరు చూడవచ్చు మన టైర్లు మొత్తం ప్యాకింగ్ రోల్తో మునిగిపోయిన తర్వాత చాలా క్రేజీగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనమైతే ట్రాక్టర్ని స్టార్ట్ చేద్దాం అండ్ ఫ్రంట్ సైడ్ మూవ్ చేద్దాం. చూద్దాం ఇది వచ్చేసి ప్యాకింగ్ రోల్ దాన్ని ఆపగలుగుతుందా, లేదా ట్రాక్టర్ వచ్చేసి ప్యాకింగ్ రోల్ని చింపుకొని ముందుకు వెళ్ళగలుగుతుందా, అసలు ఏం జరుగుతుందో టెస్టింగ్ అయితే చేద్దాం. మొత్తం ఆర్పిఎం అయితే వేద్దాం.
గాయస్ ప్యాకింగ్ రోల్ వచ్చేసి బ్యాక్ వీల్స్ని ఫ్రంట్ వీల్స్ని రెండింటిని నాలుగింటిని పట్టుకొని ఉంది కదా. సో ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ట్రై చేసినా సరే వెనక టైర్లు వచ్చేసి ఆపుతున్నాయి అనమాట. ఒకవేళ బ్యాక్ సైడ్ కనుక మనం తీసుకొచ్చినట్టయితే ఫ్రంట్ వీల్స్ ఆపుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ చేసి మనం బ్యాక్ సైడ్ గేర్ వేద్దాం, రివర్స్ గేర్ వేద్దాం, రివర్స్ గేర్లో ట్రై చేద్దాం. రివర్స్ గేర్లో మేబీ ఇది వచ్చేసి తెగిపోతుందేమో టెస్ట్ చేద్దాం. సో రివర్స్ గేర్ వేస్తున్నాం ఇప్పుడు స్టార్ట్ చేసి. ముందుకు వెనకకు అవుతుంది ఇది, బట్ దాంట్లో నుంచి టైర్లు అయితే బయటకు రావట్లేదు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్గా మనము లోడ్ గేర్ వేద్దాం. లోడ్ గేర్ వేసి ఒక్కసారిగా ప్రెషర్ ఇద్దాం, ఫుల్ ఆర్పిఎం పెట్టి చూద్దాం దాంట్లో దీన్ని మొత్తం తెంచుకొని బయటకు వెళ్తుందా అసలు ఏమవుతుందని అయితే గైస్ టెస్టింగ్ చేద్దాం. వన్ టూ త్రీ. గాయ్స్ ఫైనల్లీ మన ట్రాక్టర్ వచ్చేసి లోడ్ గేర్ వేసిన తర్వాత బయటకైతే రావడం జరిగింది. యాక్చువల్లీ లోడ్ గేర్ వల్ల ఇది బయటకు రాలేదు. ఏమైందో నేను మీకు చెప్తా. మనం ఫ్రంట్ సైడ్ ట్రై చేసాం కదా, అప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ లూజ్ కావడం జరిగింది. సెకండ్ టైం మనం రివర్స్ గేర్ వేసి ట్రై చేసాం కదా, అప్పుడు ఫ్రంట్ సైడ్ లూజ్ కావడం జరిగింది. అండ్ లోడ్ గేర్ వేసి మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయగానే ఆటోమేటిక్గా అదైతే ఊడిపోయింది అనమాట. సో ప్యాకింగ్ రోల్ పవర్ ఏంటో మనకు ఈ విధంగా అయితే తెలియలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాకింగ్ రోల్ని ఒక చెట్టుకు చూడదాం, ఆ తర్వాత మన ట్రాక్టర్ బంపర్ ఉంది కదా బంపర్కు చూడదాం, అండ్ అప్పుడు మనం రివర్స్ గేర్ వేసి ట్రై చేద్దాం ప్యాకింగ్ రోల్ పవర్. అప్పుడైతే మనకు తెలుస్తుంది. మన ట్రాక్టర్ వచ్చేసి మనం కంప్లీట్గా చుట్టడం వల్ల ఈ ప్యాకింగ్ రోల్ని తెంచుకుంటుందేమో అనుకున్నాం, బట్ ఊడిపోవడం జరిగింది, అది స్ట్రెచ్ అయిపోయి. సో చెట్టుకి వేస్తే ఇప్పుడు మనకు ప్యాకింగ్ రోల్ పవర్ అయితే తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా స్ట్రాంగ్ ఒక తాడులాగా అయితే తయారైపోయింది. నేను ఈవెన్ చేతితో అన్నా సరే చెట్టు మొత్తం వదులుతుంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు దీన్ని ట్రాక్టర్ కడదాం అండ్ బ్యాక్ సైడ్ పుల్ చేయడానికి ట్రై చేద్దాం. ప్యాకింగ్ రోల్ని అయితే బందోబస్తుగా ఇచ్చినా. సో ఇప్పుడైతే ట్రాక్టర్ని స్టార్ట్ చేద్దాం అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. సో 1 2 3. ప్యాకింగ్ రోల్ సాగుతున్నట్టున్నది. గాయస్ మీరు చూడొచ్చు, నేను టై చేసినప్పుడు ఇక్కడి వరకే ఉండే ప్యాకింగ్ రోల్, బట్ నేను ట్రాక్టర్ పవర్ని పెంచుతూ బ్యాక్ సైడ్ వెళ్ళిన కొద్దీ ఇది వచ్చేసి స్ట్రెచ్ అయితే అవుతుంది. సో ఇక్కడి వరకు ఉన్న ప్యాకింగ్ రోల్ ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసింది. సో ఇంకాస్త పవర్ని పెంచి చూద్దాం ఇంకా ఎంత స్ట్రెచ్ అవుతుందో అండ్ ఎక్కడ తెగిపోతుందని చెప్పేసి. ఓ ఫుల్ పవర్. సో ఫైనల్లీ గాయ్స్ చూసారు కదా, మన ప్యాకింగ్ రోల్ వచ్చేసి తెగిపోవడం జరిగింది. 45 హార్స్ పవర్, 4 సిలిండర్స్ అండ్ 4 సిలిండర్స్తో పాటుగా 3000 cc ఇంజన్ ఉన్న ట్రాక్టర్ ముందు ఒక ప్యాకింగ్ రోల్ ఎంత చెప్పండి. సో అందుకనే మన ట్రాక్టర్ అయితే గెలవడం జరిగింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్టార్టింగ్లో చెప్పాను కదా,
5000 లైక్స్ టార్గెట్ కాబట్టి మీరు కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ మనం ఒక్క ప్యాకింగ్ రోల్ని తెప్పించాం కదా, అలాంటివే మనం 10 ప్యాకింగ్ రోల్స్ తెప్పిద్దాం అండ్ అన్నిటినీ చుట్టి చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. సో లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయాలి. 5000 లైక్స్ కంప్లీట్ కాగానే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.